హాయ్ అండి. వెల్కమ్ టు కవీస్ కిచెన్. కవీస్ కిచెన్‌లో ఈరోజు మా అత్తగారి ఇంట్లో బాగా చేసేది రోజు ఎండాకాలం వచ్చిందంటే బాగా రోజు డైలీ చేసే ఐటెం మామిడి పళ్ళ పానకం, చపాతీ. సో, మనం ఈ వేడిని కంపెన్సేట్ చేయడానికి రోజు మేము అంటే మామిడి పండుతో వేడి కదా! సో, దానికి కంపెన్సేట్‌గా బాడీని కూల్ చేయడానికి మార్నింగ్ డీటాక్స్ జ్యూస్ అయిన గుమ్మడి రసం తాగుతూ మామిడికాయది పననం చేస్తాం. అది కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. సో, మామిడికాయని ఉడకబెట్టి షర్బత్ లాగా చేస్తాం. అది చాలా బాడీకి చాలా చాలా కూల్ చేస్తది. చాలా మంచిదనమాట. సో, ఇప్పుడు చపాతీ నోట్లో వేస్తే కరిగిపోతదండి. నా చపాతీకి మా వారు ఫిదా అనమాట. ఫస్ట్ మా పెళ్ళైన కొత్తలో వాళ్ళ అమ్మ చేసినట్లు రావట్లేదు, మా అత్తమ్మ గారు చేసినట్టు రావట్లేదని ఎప్పుడు నస ఉండేది. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ లెర్న్ టు చపాతీ అంటే సాఫ్ట్ చపాతీ అనమాట. ఐ లెర్న్ టు మేక్ చపాతీ. సో, లైక్ మై అత్తమ్మ. సో, ఆవిడలాగా చేయడం నేను నేర్చుకున్నాను. ఎన్ని మార్కులేస్తారు అంటే ఆల్మోస్ట్ ఏస్తాను. ఫుల్ మార్క్స్ అనరు. మా అమ్మలాగా చేస్తున్నావు అంటారు ఇప్పుడు. సో, అదన్నమాట. ఎక్కడ పోయినా మా కవిత చపాతీ చేస్తది అని చెప్తారు. సో, ఇప్పుడు చపాతీ ఫస్ట్ చాలామంది మాకు చపాతీ సరిగ్గా అంత స్మూత్‌గా రావు, సాఫ్ట్‌గా రావు అంటారు. నేనేం చేస్తానంటే వంట చేసే ఒక 1 అవర్ ముందే వీలైతే ఇంకా ముందు కలుపుకున్నా మంచిదే. కాకపోతే ఎండాకాలం ఎక్కువ సేపు ముందొద్దు, పాడైపోతది పిండి. సో, పాలు కాగబెట్టిన గిన్నె పాలు తోడేస్తాను. ఏసి ఆ పాల గిన్నెలో పిండి కలిపేస్తాను. సో దట్ ఆ సాఫ్ట్ మీగడ మీగడంతా దీనికి అంటుతది. అండ్ దాన్ని ఒక మూత పెట్టి అంటే 1 ఆర్ 2 అవర్స్ బిఫోర్ మనం పిండి కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం చాలా ఒక 2-3 మినిట్స్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నంత సేపు కొంచెం కొంచెం ఆయిల్ పెట్టుకుంటూ ఇలా నేను కలుపుతూనే ఉన్నాను చూసారా? సో, మీతో కబుర్లు చెప్తూ కలుపుతూనే ఉన్నాను చూసారా? అండ్ ఈ చెక్క పీట గూడా, రొట్టె పీట గూడా ఇది గూడా నాకు ఫెచ్చింగ్ అండి. ఇది మా అత్తయ్య నాకు యూఎస్ నుండి తెచ్చారు. సో, చాలా బాగా ఎన్ని రొట్టెలు చేసినా విసుగు రాదు, అలసట రాదు. అది అలా వెళ్తూనే ఉంటది. అండ్ ఇప్పుడు ఇలా మనం బాగా పిసుక్కొని, కలుపుకొని ఓకే. యాహ్! సో, ఏ ఉల్లే ఆ ఉల్లికే చాలామంది ఏం చేస్తారు, ఒకేసారి ఇలా ఉల్లెలు చేసుకొని పెట్టుకుంటారు. అట్లా కాదు. సో, నేనేం చేస్తాను, నా ట్రిక్ అయితే ఇది మా అత్తమ్మ నేర్పించిన చపాతీ అన్నమాట. సో, ఎప్పటికప్పుడు ఇలా కొంచెం తీసుకోవడం, దీన్ని ఇలా పక్కన పెట్టుకుంటాం కదా! సో, కొంచెం మళ్ళీ ఆయిల్ కంపల్సరీ కాదు. బా కాకపోతే నేను ఈ మన పానకం కోసం కంపల్సరీ కొంచెం నూనె రాస్తూ చేస్తాను. సో, నేను ఇంకా ఏం చేస్తాను తెలుసా? సో, ఫస్ట్ 3 మూలల రొట్టె చేయితోనే చేస్తానండి. యాహ్! సో, సో, మళ్ళీ ఇప్పుడు ఇంకో చపాతీకి మనం పిండి తీసుకుంటామా? తీసుకునేటప్పుడు మళ్ళీ ఈ మెయిన్ ముద్దలోంచి తీసుకొని ఇప్పుడు నేను ఇంకో టైప్ ఆఫ్ మామూలు 3 మూలల రొట్టె చూసారు కదా ఫస్ట్ రొట్టె. ఇప్పుడు ఇంకొక టైప్ చూపిస్తాను. సో, మా వారు ఎండల్లో చాలామంది చపాతీ అంటేనే ఇబ్బంది పడతారు. కానీ ఎండాకాలం లీజర్ టైం దొరుకుతది. ప్లస్ మన పిల్లలు, హస్బెండ్ అప్పుడే హ్యాపీగా కూర్చొని నిదానంగా తింటారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఓపిక తెచ్చుకొని చేయాల్సిందే. చూడండి. సో, నేను ఇలా చేసుకొని ఇట్లా రోల్స్ చేస్తున్నానండి. ఇది కూడా పొరలు చాలా బాగుంటుంది ఇది. ఇలా రోల్ చేసుకున్నామా, పొడుగుగా రోల్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా మళ్ళీ చుట్టుకోవాలి. ఇది చాలా క్రిస్పీగా అవుతుందండి. ఇలా మనం దగ్గరికి చేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ కొంచెం అద్దుడు పిండి పెట్టి సో, దీన్ని లాటించుకోవాలి. సో, పొరల చపాతీ, మామిడి పండు పానకం చపాతీతో అసలు ఎంత టేస్టీగా జన్మం ఎత్తితిరా ఎందుకురా అంటే భోజనం చేయడానికి అన్నట్టుగా ఉంటదన్నమాట. రండి మా ఇంటికి నేను చేసి పెడతాను. ఓకేనా?
సో ఈ చపాతీ మన మామూలు 3 మూలల రొట్టె కన్నా ఈ రొట్టె చాలా పొరలు పొరలు వస్తాయి. నేను మీకు చూపిస్తా ఎట్లా పొంగుతుంది అన్నది. సో నేను మళ్ళీ నా రొట్టె ఇంకా టేస్టీగా క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటుంది. క్రిస్పీగా ఉండడానికి కారణం ఏంటో నేను మీకు రివీల్ చేస్తా. ఓకేనా? సో పెనము మట్టి పెనం మీకు చూపిస్తాను. సో మనం ఈ పొరలు పొరలుగా వచ్చిన రొట్టెని పెనం మీద వేసుకున్నాం. నా సీక్రెట్ ఏంటి అంటే నా చపాతీ టేస్టీగా ఉండడానికి సాఫ్ట్గా ఉండడానికి రీజన్ ఈ మట్టి పెంక. సో ఈ మట్టి పెంక బాగా వేడి ఎక్కువ సస్టైన్ చేస్తుంది అన్నమాట. అందుకని మనం మట్టి పెంక వాడాలి. అండ్ చెక్క సరాతం మట్టి పెంక అంత న్యాచురల్. ఆల్మోస్ట్ నా కూరగాయలు న్యాచురలే, నేను న్యాచురలే, కవి న్యాచురల్, కవి కిచెన్ న్యాచురల్, కవి గార్డెన్ న్యాచురల్. సో హ్యాపీగా మనం చపాతీ చేసేసుకోవచ్చు. సో చూసారా ఇది ఎలా పొంగుతుందో. కొంచెం వేడి అయిన తర్వాత మనం జస్ట్ లిటిల్ బిట్ ఆయిల్ వేసేసి, ఇది నూనె రొట్టె ఎందుకు అంటే నేను చెప్పాను కదా మామిడి పళ్ళ పానకం కోసం నూనె రొట్టె, లేకపోతే పుల్కానే చేస్తాను. సో చాలా టేస్టీ రొట్టె మన సొంతం అయిపోతుంది. స్లోగా వేడెక్కుతుందండి మట్టి పెనం కాబట్టి, వేడి మంచిగా అవుతుంది. అయిన వేడి కూడా ఎక్కువ సస్టైన్ అవ్వడం వల్ల లోపల నుంచి మంచిగా ఉడుకుతుంది అన్నమాట చపాతీ. ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. సో అందుకే ఒకసారి భోజనానికి రండి మా ఇంటికి. ఓకేనా? సో ఇదండి కవీస్ కిచెన్లో క్రిస్పీ చపాతీకి ఎన్ని సీక్రెట్స్ చెప్పాను. పిండి కాస్త ముందుగా కలిపి పెట్టుకోవాలి. ఒక 30 minutes to 1 hour ముందు కలిపి పెట్టుకోవాలి. నేనైతే పాలగిన్నెలో లాస్ట్ పిండి కలపడం అనే ప్రాసెస్ చేస్తాను. ఆ తర్వాత మనం మళ్ళీ గట్టిగా కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ కాస్త కొన్ని వాటర్ కొంచెం ఆయిల్ వేసి మెత్తగా చేసుకొని ఏ ఉల్లెకి ఆ ఉల్లె సపరేట్గా తీసుకుంటూ మళ్ళీ దాన్ని పిసుకుతూ 3 మూలలు చేసుకోవచ్చు. నేను ఒక పద్ధతి చూపాను, రోల్స్ లాగా చేసుకోవచ్చు. సో ఇదండి మన క్రిస్పీ సాఫ్ట్ చపాతీ సీక్రెట్. మట్టి పెంక మీద కాల్వాలి. ఓకేనా? బాయ్ అండి.